వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది పోస్ట్ చేసి. ఇండియాకి వెళ్ళాను ఒక మంత్ బ్యాక్ అండ్ ఐ రిటర్న్ 2 weeks బ్యాక్. ఒక 3 weeks ఉన్నా ఇండియాలో అంతే. ఇంకా వచ్చేసా ఇండియాలో వ్లాగ్స్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు. ఐ వాజ్ బిజీ అండ్ కొంచెం హెక్టిక్ ఉండే స్కెడ్యూల్ అంతా. సో ఐఎమ్ బ్యాక్. ఇంకా వేరే వీడియోస్ కూడా చేద్దాం అనుకున్నా. దే విల్ బీ కమింగ్. అన్నీ అప్కమింగ్ ఉన్నాయి. కొన్ని ఐడియాస్ ఉన్నాయి. కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్. ఇవాళ వీడియో అయితే సో వీఆర్ గోయింగ్ టు అ ట్యూలిప్ ఫెస్టివల్ ఇన్ SF. అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది ఏంటి అనేది తెలీదు. సీమ్స్ లైక్ ఇట్ విల్ ఓపెన్ at 1:30. ఇట్స్ ఆల్రెడీ 12:30 అండ్ విల్ బి దేర్ by 1:30. అయిపోయాక వి విల్ సీ ద ట్యూలిప్స్. తర్వాత ఏం చేస్తామో తెలీదు, చూద్దాం. సీ యూ ఇన్ ద ట్యూలిప్ ఫెస్టివల్. ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టు దెర్ వర్ అ లాట్ ఆఫ్ పీపుల్. అక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, తిరుపతి దర్శనానికి ఉన్నంతమంది ఉన్నారు. ఇంకా అసలు ఒక 4-5 స్ట్రీట్స్ మొత్తం జనాలు అనమాట లైన్లో. ఈ లైన్లో నిలబెట్టడం కన్నా ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్ అని వి వెంట్ టు క్వీన్ విల్హెల్మినా గార్డెన్. అక్కడ ఒక ఓల్డ్ డచ్ విండ్ మిల్ కూడా ఉంది. మీరు చూస్తే మొత్తం ఫ్లవర్స్, చాలా బాగుండే ఈ గార్డెన్. చాలామంది పిక్నిక్ చేసుకుంటుండే. దెర్ వర్ పీపుల్ డూయింగ్ ఫోటోషూట్స్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. పీపుల్ వేర్ హ్యావింగ్ ఫన్. బాగుండే చూడ్డానికి, మంచిగా ప్లెజెంట్ ఉండే. అక్కడ కూడా ట్యూలిప్స్ ఉండే బట్ వీ కెనాట్ పిక్ దెమ్ అనమాట. ఈ మన ట్యూలిప్ ఫెస్టివల్లో అయితే దే వుడ్ గివ్ 6 to 7 ట్యూలిప్స్ పర్ పర్సన్. ఇక్కడ మనం తీసుకోలేం బట్ ఇట్స్ ఫైన్. ఇంకా అంత లైన్లో నిల్చోవడం కన్నా దిస్ ఇస్ బెటర్ అని ఆ ఫీలింగ్. కాకపోతే ఇక్కడ విండ్ మిల్ ఇదంతా కూడా బాగుండే. మొత్తం ఈ ఎన్వైర్న్మెంట్ అంతా బాగుండే. యూ కెన్ సీ పీపుల్ చిల్లింగ్. అండ్ ఒక అమ్మాయి, ఐ థింక్, I don't know, maybe there is some special occasion, 12th birthday ఏమై ఉంటుందో, బట్ షీ వాజ్ హ్యావింగ్ అ ఫోటోషూట్. తర్వాత మేము పక్కనే బీచ్ ఉంటే వెళ్ళాము. అంటే జస్ట్ అట్లా కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దామని చెప్పి పక్కనే ఉంటే వి వెంట్ దేర్, సీ దట్ క్యూట్ పప్పీ. అలా మేబీ ఒక 20 minutes టైం స్పెండ్ చేసి దెన్ వి వెంట్ టు ఫిషర్మెన్స్ వార్ఫ్. సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటి అంటే నేను ఇప్పటివరకు ఫిషర్మెన్స్ వార్ఫ్లోకి వెళ్ళలేదు. సో నా ఫ్రెండ్స్ కూడా ఏంటి ఇప్పటివరకు వెళ్ళలేదా అని అడిగారు. అంటే I'm here since I'm in the Bay Area since 3.5 years, but I've never been there. Pier 39 చుట్టుపక్కల మిగతా అన్నీ తిరిగాను. I've been to SF a lot of times, but I've never gone to Fisherman's Wharf. అక్కడ స్టోర్స్ ఎక్స్ప్లోర్ చేసి లోపలికి వెళ్ళి క్లామ్ చౌడర్ తిని ఇవన్నీ ముందు చేయలే అనమాట. సో అట్లా జస్ట్ వాక్ చేస్తుండే. అక్కడ మీరు ఐలాండ్ చూస్తున్నారు కదా, దట్స్ ఆల్కట్రాజ్ ఐలాండ్. యూజువలీ క్రిమినల్స్ని ఉంచేవాళ్ళు అప్పట్లో, పెద్ద పెద్ద క్రిమినల్స్ని. బట్ నా ఐ థింక్ నో వన్ లివ్స్ దేర్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంప్టీ. జస్ట్ అట్లా ఉంటుంది అంతే. ఐ థింక్ దెర్ ఆర్ టూర్స్ ఫర్ ఆల్కట్రాజ్ ఐలాండ్. ఐవ్ నెవర్ బీన్ దెర్. ఐ వెంట్ టు సన్సెట్ క్రూజ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇట్ గోస్ క్లోజర్ టు దట్ ఐలాండ్ బట్ ఐ వాజ్ నెవర్ ఇన్ ద ఐలాండ్. తర్వాత ఇలా నార్మల్గా నడుస్తూ వెళ్తుండే. కొంచెం స్టార్బక్స్లో మాచా తీసుకున్నాం అందరం. అట్లా కాసేపు చిల్లయి. ఇట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా స్ట్రీట్ డ్యాన్స్ షోస్. అట్లా స్ట్రీట్లో కొంతమంది ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. యూజువలీ న్యూయార్క్లో మనకి టైమ్ స్క్వేర్ దగ్గర దిస్ హ్యాపెన్స్ అ లాట్. SFలో అప్పుడప్పుడు జరుగుతుంది అనుకుంటా. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నా బే ఏరియాలో ఇట్లా అవ్వడం. బట్ పీపుల్ వేర్ హ్యావింగ్ ఫన్. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ నైస్. ఇవన్నీ ఇంకా మన ఫిషర్మ్యాన్స్ వార్ఫ్ లోపల స్ట్రీట్స్ అనమాట. చాక్లెట్ స్టోర్స్ and then we have lot of clam chowder stores. If you know, SF is very famous for clam chowder. It's kind of a soup made with seafood, creamy soup made with seafood and potatoes and a lot of other ingredients that I don't know. And it's served in a bread. Served a bread low, they'll give you soup so that you can eat that soup with the bread. It's nice. We had the soup along with few fries and chicken tenders. And then పక్కనే ఏదో సాస్ స్టోర్ ఉంటే వెళ్ళాము. స్పైసీ ట్రై చేద్దాం టు టెస్ట్ అవర్ స్పైస్ టాలరెన్స్.
బట్ చాలా స్పైసీ ఉండే, లైక్ వెరీ లిటిల్ పెట్టుకున్నాను నేను, జస్ట్ ఇట్లా అంటించి. బట్ ఇట్ వాస్ టూ స్పైసీ. అట్లా ఒక కపుల్ ఆఫ్ స్పైసెస్ ట్రై చేసా. అండ్ దెన్ అట్లా నడుస్తుండే. పక్కనే దెర్ వాజ్ అనదర్ రోబోట్ స్టోర్ అనమాట. ఈ మధ్యలో ఫేమస్ అవుతుంది. ఇఫ్ యూ గైస్ నో, దెర్ ఆర్ రోబోట్ డాగ్స్. మనం ఇట్లా డాగ్స్ని పెంచుకుంటూ రోబోట్ డాగ్స్ని అట్లా జస్ట్ ఫన్ కోసం వీ కెన్ కీప్ దెమ్. వాటితో ఉపయోగం ఏం లేదు, జస్ట్ ఫన్. అట్లా కొన్ని రోబోట్స్ ఉండే అందులో ఆ స్టోర్లో. అండ్ ఇది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సీమ్స్ లైక్ దిస్ ఈజ్ లైక్ అ ఫుల్ బాడీ ఆక్వా మసాజ్. మనం లోపల ఉంటే వాటర్తో ఇట్ విల్ మసాజెస్ అంట. అంటే వాటర్ విల్ నాట్ గెట్ ఇన్ టు యువర్ క్లోత్స్ ఆర్ ఎనీథింగ్, బట్ you'll have that pressure of water massage. తర్వాత అలా మళ్ళీ నడుస్తా అంటే got to go to this sunset place. నార్మల్ మన గోల్డెన్ గేట్ వ్యూ ఉండే. ఇంకా తెలిసిందే కదా, గోల్డెన్ గేట్ వ్యూ విత్ సన్సెట్ ఈజ్ ఆల్వేస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. అండ్ దెన్ అక్కడే పక్కనే అగైన్ దెన్ దెర్ ఆర్ దీస్ సీ లయన్స్. చాలా ఉండే. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం సీయింగ్ అ లాట్ ఆఫ్ దెమ్ ఎట్ వన్ ప్లేస్. మై ఫ్రెండ్స్ వర్ సేయింగ్ ఇక్కడ ఈ స్పాట్లో యూజువల్లీ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ సీ లయన్స్ ఇక్కడ ఉన్నట్టే. సో ఇక్కడ కూడా ఉండే, అవి అరుస్తా ఉండేది. ఐ థింక్ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ విచ్ వాస్ కైండ్ ఆఫ్ క్యూట్ అండ్ ఫనీ. చూస్తే చాలామంది జనాలు కూడా ఉండేది, ఎవరు టేకింగ్ ఫొటోస్. ఇట్లా కాసేపు అక్కడ వాటిని నిల్చొని వాటిని అబ్జర్వ్ చేస్తూ అట్లా ఫన్నీ ఉండే. మనం జూస్కి వాటికి వెళ్ళడం కన్నా ఇట్లా న్యాచురల్గా యానిమల్స్ని చూస్తే భలే అనిపిస్తుంది. వి గెట్ టు అబ్జర్వ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఐ థింక్ ఇక్కడ ఇంకొకటి దాని మీద పడితే అది అరుస్తుంది అనుకుంటా. ఐమ్ నాట్ ష్యూర్ వాట్ దే ఆర్ కమ్యూనికేటింగ్, బట్ ఇట్ వాస్ సో ఫనీ అండ్ క్యూట్. ఇంకా తర్వాత ఫిషర్మ్యాన్స్ వాఫ్ నుంచి బయటికి వచ్చేసాం. అలా జస్ట్ అక్కడ అన్ని స్టోర్స్ ఉంటే అట్లా తిరిగాము కొన్ని స్టోర్స్కి. ఇంకేం పని అలా తిరిగేసి తర్వాత వీ హెడెడ్ బ్యాక్ హోమ్. ఇక్కడ చూస్తే ఇది కొంచెం శాన్ ఫ్రాన్సిస్కో వ్యూ అనమాట. యాక్చువల్లీ చాలా బాగుండే. నేను ఫోన్ తీసి ఫోటో తీద్దామనే టైంకి మేము పైనుంచి కిందకు వచ్చేసాం. సో పెద్దగా ఏం కనిపించట్లేదు. బట్ తర్వాత మేము డిన్నర్ ఏం చేయాలి అని చెప్పి చాలా డిస్కస్ చేసి ఫుల్ ఆలోచించి ఫ్రైడ్ చికెన్ తిందామా, వియట్నామీస్ ఫో తిందామా, లేకపోతే థాయ్ రెస్టారెంట్కి వెళ్దామా అని అనుకొని లాస్ట్కి పాకిస్తానీ రెస్టారెంట్ పక్వాన్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. కానీ బికాస్ దే డింట్ హ్యావ్ దేర్ ఫేమస్ మటన్ బిర్యానీ, వీ వెంట్ టు అవర్ యూజువల్ ప్లేస్ భీమవరం రుచులు టు హ్యావ్ దేర్ పందల్పాక స్టైల్ మటన్ బిర్యానీ. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కరివేపాకు కోడి కూడా చాలా క్రేజీ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ద బే ఏరియా, ప్లీజ్ ట్రై ఇట్ ఇఫ్ యూ డెంట్. అండ్ దెన్ వీ ఎండెడ్ our day at our very usual place, Deccan Morsels, with some Irani chai. That's it for this video, guys. Bye bye, see you again. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయింది పోస్ట్ చేసి. ఇండియాకి వెళ్ళాను మంత్ బ్యాక్. ఒక 3 weeks ఉన్నా ఒక 3 weeks ఇండియాలో వ్లాగ్స్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు. ఐ వాజ్ సో బిజీ, కొంచెం హెక్టిక్ ఉండేసరికి.